ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటంటే బోటి కర్రీ. ఇప్పుడు బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ముందుగానే బోటిని క్లీన్ చేసుకొని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో? ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. బోటి కర్రీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి. వేసి మొత్తం కలుపుకోవాలి. కొత్తిమీర వేసినప్పుడు ఆ స్మెల్లే వేరు. స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. అంతే, బోటి కర్రీ రెడీ. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.